హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. ఇవాళ నుంచి మనం ఇండియన్ జియోగ్రఫీ సిరీస్ డీల్ చేద్దాం. సో ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ అండ్ అదర్ వేరియస్ ఎగ్జామ్స్కి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా పార్ట్ 1 డీల్ చేద్దాం ఇవాళ. అండ్ పర్టికులర్లీ వీ లెర్న్ అబౌట్ ది హిమాలయాస్. సో హిమాలయాస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us start our video. But before that, if you're new to the channel and if you haven't subscribed, please do subscribe the channel. So first మనం లాటిట్యూడ్నల్ అండ్ లాంగిట్యూడ్నల్ ఎక్స్టెంట్ ఏంటో చూద్దాం. సో ఇఫ్ యూ సీ దిస్, మనకి బేసిక్ జియోగ్రఫీ ఏం చెప్తోంది? సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ లాటిట్యూడ్స్. లాటిట్యూడ్స్ ఆర్ హారిజంటల్ సర్కిల్స్. సో లాటిట్యూడ్స్ ఆర్ హారిజంటల్ సర్కిల్స్. అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ లాంగిట్యూడ్స్. లాంగిట్యూడ్స్ ఆర్ వెర్టికల్ సెమీ సర్కిల్స్. సో దిస్ ఇస్ వాట్ వీ జనరలీ నో. అదే మనం ఒక 2-dimensional మ్యాప్ తీసుకున్నట్టయితే లాటిట్యూడ్స్ ఆర్ హారిజంటల్ లైన్స్ అని, లాంగిట్యూడ్స్ ఆర్ వెర్టికల్ లైన్స్ అని చెప్తాం. బట్ వెన్ యూ లుక్ ఎట్ ఏ 3-dimensional గ్లోబ్, మనకప్పుడు దాని యాక్చువల్ సెన్స్ తెలుస్తుంది. సో లాటిట్యూడ్స్ ఆర్ హారిజంటల్ సర్కిల్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఆర్ వెర్టికల్ సెమీ సర్కిల్స్. సో ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఇండియా యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పచ్చు. సో బై యూజింగ్ ద లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్నల్ ఎక్స్టెంట్, సో వీ కెన్ యాక్చువల్లీ డెపిక్ట్, వీ కెన్ యాక్చువల్లీ సే ది ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ఇండియా. ఇండియా 8 degrees 4 minutes నార్త్ నుంచి 37 degrees 6 minutes నార్త్ వరకు ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ది లాటిట్యూడ్నల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియా. 8 degrees 4 minutes నార్త్ టు 37 degrees 6 minutes నార్త్. సో 8 degrees 4 minutes నార్త్ నుంచి 37 degrees 6 minutes నార్త్ వరకు ఉంటుంది. సో దిస్ ఈస్ ది లాటిట్యూడ్నల్ ఎక్స్టెంట్. అండ్ వెన్ వీ లుక్ ఎట్ ది లాంగిట్యూడ్నల్ ఎక్స్టెంట్, 68 degrees 7 minutes ఈస్ట్ నుంచి 97 degrees 25 minutes ఈస్ట్ వరకు ఉంటుంది. సో ఇఫ్ యూ సీ దిస్, ఇట్ ఫిట్స్ ఇన్ ఎ గ్రిడ్. సో ఈ గ్రిడ్ తోటి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఒక గ్రిడ్ ఫామ్ చేస్తుంది. అండ్ త్రూ దాట్ గ్రిడ్ వీ కెన్ సే ది ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ఇండియా. ఒక కోఆర్డినేట్స్ వచ్చాయన్నమాట ఇండియాకి. అండ్ ఇఫ్ యూ యాక్చువల్లీ అబ్జర్వ్ దిస్ ఈస్ ది సదర్న్ మోస్ట్ టిప్, రైట్? ఇండియాకి సదర్న్ మోస్ట్ టిప్ కన్యాకుమారి, 8 degrees 4 minutes నార్త్. బట్ యాక్చువల్గా వెన్ వీ లుక్ ఎట్ ఇండియన్ టెరిటరీ, మొత్తం ఎంటైర్ ఇండియా అలాంగ్ విత్ ద మెయిన్లాండ్ ఇండియాతో పాటు ఐలాండ్స్ని కూడా మనం కలుపుకుంటే, సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అండమాన్ అండ్ నికోబార్. ఈ అండమాన్ అండ్ నికోబార్లో ది సదర్న్ మోస్ట్ ఐలాండ్స్ని మనం గ్రేట్ నికోబార్ అని అంటాం. అండ్ దేర్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇందిరా పాయింట్. సో ఇందిరా పాయింట్ అనేది ది టిప్ ఆఫ్ ఎంటైర్ ఇండియన్ టెరిటరీకి టిప్ అన్నమాట. ఇది 6 degrees 45 minutes నార్త్ దగ్గర వరకు ఉంటుంది. సో దిస్ ఈజ్ ది లాటిట్యూడ్నల్ అండ్ లాంగిట్యూడ్నల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు అలాగే త్రూ ఇండియా వీ హ్యావ్ ఎ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంది కదా. సో వెన్ యూ లుక్ ఎట్ ఏ గ్లోబ్, ఒక గ్లోబ్ని చూసారనుకోండి, ఆ గ్లోబ్లో మనకి ఏమేమి కనిపిస్తాయి? సో లెట్ మీ టేక్ ఏ బ్లాంక్ స్లైడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్ థింగ్. ఒక గ్లోబ్ని తీసుకున్నారనుకోండి. సో వెన్ యూ టేక్ ఏ గ్లోబ్, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఈక్వేటర్ విచ్ ఈజ్ 0 degrees లాటిట్యూడ్. అండ్ దాని తర్వాత మనకి దీనిపైన 23.5 degrees, we have something called 23.5 degrees north, and here manaki 23.5 degrees south. Then we have 66 1/2 degrees south, and ikkada 66 1/2 degrees north, and here we have 90 degrees north, and here we have 90 degrees south. So వీటికి పేర్లు ఉన్నాయి కదా. సో we call this as equator. దీనిని ఈక్వేటర్ అంట, దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంట, దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంట, దీన్ని వి కాల్ ఇట్ యాజ్ ఆర్క్టిక్ సర్కిల్, దీన్ని అంటార్క్టిక్ సర్కిల్. సో దిస్ ఈస్ కాల్డ్ నార్త్ పోల్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ సౌత్ పోల్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్. ఇందులో ఈ 23.5 degrees నార్త్ అనే లాటిట్యూడ్ త్రూ ఇండియా పాస్ అవుతుంది. సో దిస్ లాటిట్యూడ్ ఈజ్ పాసింగ్ త్రూ ఇండియా. సో హియర్ యూ కెన్ సే దిస్. సో దిస్ 23.5 degrees నార్త్ లాటిట్యూడ్, ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఇండియా అండ్ ఇట్ పాసెస్ త్రూ 8 states. ఇది 8 స్టేట్స్లో నుంచి పాస్ అవుతుంది. ఇట్ ఈస్ పాసింగ్ త్రూ 8 states. అండ్ వాట్ ఆర్ దీస్ 8 states? ఈ 8 states ఏంటి? సో వీ హ్యావ్ గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, త్రిపుర అండ్ మిజోరాం. సో ఈ 8 స్టేట్స్లో నుంచి ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనే లాటిట్యూడ్ పాస్ అవుతుంది. ఓకే. అండ్
ఇఫ్ యూ సీ దిస్, ఇందులో నేను మీకు నార్త్ అండ్ సౌత్ ఎక్స్టెంట్స్ కూడా చెప్తాను. సో గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, త్రిపుర అండ్ మిజోరాం. సో ఈ 8 స్టేట్స్లో నుంచి ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనే లాటిట్యూడ్ పాస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ హియర్ వీ హ్యావ్ ది నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్రన్ బౌండరీస్ ఆర్ ది టిప్స్ ఆఫ్ ఇండియా. బౌండరీస్ కాదు, దీస్ ఆర్ టిప్స్ యాక్చువల్గా. ది నదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా లదాఖ్లో ఉంది. ఈ 37 degrees 6 minutes నార్త్ ఉంది కదా. సో దట్ పాయింట్ ఈస్ కాల్డ్ ఇందిరా కోల్. దీనిని ఇందిరా కోల్ అంటారు. దిస్ ఈస్ ఎట్ లడాక్. అండ్ సౌత్కి వచ్చేటప్పటికి హియర్ మనకి ఇందిరా పాయింట్ అని కనిపిస్తుంది, విచ్ ఇస్ ఎట్ గ్రేట్ నికోబార్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో మనకి ఇది కనిపిస్తుంది. అండ్ వెన్ వీ లుక్ ఎట్ ఇండియా నార్మల్గా ఓన్లీ మెయిన్ ల్యాండ్ ఇండియా అని చూస్తే మనకి ఇక్కడ కన్యాకుమారి కనిపిస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ది సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా. బట్ వెన్ వీ లుక్ ఎట్ ఎంటైర్ ఇండియన్ టెరిటరీ, యాక్చువల్ సెన్స్లో దిస్ యాక్చువల్లీ లుక్స్ యాజ్ ది సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఈస్ట్కి వచ్చేటప్పటికి ఇన్ అరుణాచల్ ప్రదేశ్ వీ హ్యావ్ ఎ ప్లేస్ కాల్డ్ కిబుతు. సో ఈ కిబితు అనే ప్లేస్ దిస్ ప్లేస్ ఈజ్ ది ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. అండ్ వెస్ట్ వచ్చేటప్పటికి గుహర్మోతా. ఈ గుహర్మోతా అనేది గుజరాత్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ ది వెస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ చూసాం. అండ్ దిస్ నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్టర్న్ టిప్స్ ఆఫ్ ఇండియా కూడా చూసాం. దెర్ ఈస్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ లాంగిట్యూడ్, మనకి ఇండియాకి పర్టికులర్గా చాలా ఇంపార్టెంట్ లాంగిట్యూడ్. సో వాట్ ఈస్ దట్? సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ మెరీడియన్, IST. ఇండియన్ స్టాండర్డ్ టైం ఉంటుంది కదా. సో వాట్ ఈస్ దిస్ ఇండియన్ స్టాండర్డ్ టైం? అగైన్ లెట్ మీ షో యూ ఎ బ్లాంక్ మ్యాప్. ఒక బ్లాంక్ గ్లోబ్ తీసుకుందాం మనం, రైట్? సో లెట్ మీ డ్రా హియర్. సో ఈ గ్లోబ్ కూడా మనకి వీ హ్యావ్ లాంగిట్యూడ్స్, రైట్? సో ఈ లాంగిట్యూడ్స్ ఎలా ఉంటాయి? సో ఇన్ టోటల్ వీ హ్యావ్ 360 లాంగిట్యూడ్స్ ఉన్నాయనుకుందాం. సో వీ హ్యావ్ ఎ 0 degrees లాంగిట్యూడ్. ఓకే, 0 degrees లాంగిట్యూడ్ అండ్ ఇట్ పాసెస్ త్రూ యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్ నుంచి వెళ్తుంది. దీనిని ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటాం, దీనిని వెస్ట్రన్ హెమిస్ఫియర్ అని అంటాం. ఓకే, దీనిని ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటాం, దీనిని వెస్ట్రన్ హెమిస్ఫియర్ అని అంటాం. వెన్ యూ క్యాలిక్యులేట్ ది టైంని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు లెట్స్ సే ఇక్కడ మనకి 12 గంటలు అయింది అనుకుందాం, మధ్యాహ్నం 12 అయింది. ఇప్పుడు ఇండియా ఉంది. ఇండియా ఈజ్ ఇన్ ఈస్టర్న్ హెమిస్ఫియర్. ఇట్ ఈస్ ఈస్ట్ టు 0 degrees. 0 degrees లాంగిట్యూడ్ నుంచి ఈస్ట్కి ఉంది. సో దెన్ వాట్ వీ డూ? వీ యాడ్ ది టైమ్. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఈస్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు టైంని క్యాలిక్యులేట్ చేయాలి, టైంని యాడ్ చేయాలి. అండ్ వెస్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు టైంని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఒక ప్లేస్ నుంచి, సో వీ హ్యావ్ దిస్ థింగ్ ఈస్ట్ గెయిన్ యాడ్ అని అంటాం, వెస్ట్ లూజ్ సబ్ట్రాక్ట్ అని అంటాం. సో దిస్ ఇస్ వాట్ ఐ యూస్ టు టీచ్ ఇన్ 10th standardలో మాకు ఇది ఒకటి ఉండేదన్నమాట. వెన్ ఐ యూస్ టు టీచ్ సోషల్, అప్పుడు చెప్పేవారు ఈస్ట్ గెయిన్ యాడ్ అండ్ వెస్ట్ లూజ్ సబ్ట్రాక్ట్ అని ఉండేది. సో ఈస్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు టైంని యాడ్ చేస్తూ వెళ్ళాలి, అండ్ వెస్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు టైంని సబ్ట్రాక్ట్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఇది 0 degrees ఉంది కదా. అండ్ హియర్ వీ హ్యావ్ ద రిమైనింగ్ లాంగిట్యూడ్స్. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. 180 degrees లాంగిట్యూడ్ ఈజ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇప్పుడు అలాగా మనకి 82 1/2 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ ఉంది. 82 1/2 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. And this east longitude, this 82 1/2 degrees east longitude, it is considered as India's standard time meridian. India's standard time meridian. మన ఇండియా ఒక టైం ప్లస్ 5:30 of GMT, గ్రినిచ్ మీన్ టైం. ఈ 0 degreesని మనం గ్రినిచ్ మీన్ టైం అని అంటాం. సో ఈ గ్రినిచ్ మీన్ టైం నుంచి ప్లస్ 5:30 hours మనం అహెడ్ ఉన్నాం. సో వాళ్ళకన్నా 5.5 గంటలు ముందు ఉన్నాం. అంటే ఏంటి? లండన్లో ఇప్పుడు 12 అయింది అనుకోండి, లండన్లో ఇప్పుడు 12 అయితే ఇండియాలో ఎంత అవుతుంది? ఇండియాలో 5:30 అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. సో టైంని యాడ్ చేస్తూ వెళ్ళాలి. సో అలాగా మన ఇండియాకు ఒక స్టాండర్డ్ మెరిడియన్ ఉంది. మన ఇండియాలో టైంని మనం ఈ స్టాండర్డ్ మెరిడియన్ తోటి క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇండియన్ స్టాండర్డ్ టైం 82 1/2 degrees ఈస్ట్ పాసెస్ త్రూ 5 states అండ్ 1 union territory. ఇది చాలా ప్రాపర్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది 5 states అండ్ 1 union territory నుంచి వెళ్తుంది. సో వాట్ ఆర్ దీస్ 5 states? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అండ్ యానం. యానం ఈజ్ నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. యానం ఆంధ్రప్రదేశ్ టెరిటరీలో కనిపించవచ్చు, బట్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఏ యూనియన్ టెరిటరీ. యానం ఇస్ పార్ట్ ఆఫ్ పుడుచ్చేరి. యానం అనేది పుడుచ్చేరిలో పార్ట్. సో ఇన్ టోటల్ ఎలాగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్,
ఒడిషా, ఆంధ్రప్రదేశ్ అండ్ పుడుచ్చేరి. సో ఈ 5 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీలోంచి పాస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? సో ఇన్ ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ ఎ సిటీ కాల్డ్ కాకినాడ. సో ఎస్ట్ వైల్ ఈస్ట్ గోదావరి అండ్ ఎట్ ప్రెసెంట్ ఇట్ ఈస్ ఎ డిస్ట్రిక్ట్, కాకినాడ డిస్ట్రిక్ట్. సో విచ్ ఈస్ మై ప్లేస్, మై నేటివ్ ప్లేస్. సో కాకినాడ నుంచి, సో త్రూ కాకినాడ ఇట్ పాసెస్. అండ్ పుడుచ్చేరిలో ఏ ప్లేస్? యానాం. అండ్ కాకినాడ నుంచి అరౌండ్ 30 kilometers ప్లేస్ ఇది. సో ఇట్ ఈవెన్ పాసెస్ త్రూ దాట్. సో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ అండ్ పుడుచ్చేరి. సో 5 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీలో నుంచి ఇవి పాస్ అవుతున్నాయి. నౌ లెట్ మీ ఆస్క్ యూ అ ట్రిక్ క్వశ్చన్ హియర్. ఇది మళ్ళీ మీరు లాస్ట్లో కూడా క్వశ్చన్ పెట్టాను, ఇది ప్రాపర్గా గమనించండి. బికాస్ ఎట్ ది ఎండ్ ఐ హ్యావ్ 5 questions ఫర్ యూ అండ్ యూ నీడ్ టు డ్రాప్ ఆన్సర్స్ ఫర్ దోస్ 5 questions ఇన్ ది కామెంట్ సెక్షన్. సో ఈ ప్రతి స్లైడ్ మీరు జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ లెట్ us have some brief facts about India. India is the 7th largest country in the world. And when we talk about population, India is the most populous country according to the recent trends. China ni manam surpass chesam. Our population is over 142 crore. So 7th largest country, 3.2 million square kilometers. 3.2, 32 lakh kilometers, 32 lakh square kilometers. So that is the area. That is the area of India. అండ్ ఇండియాని మనం ఈ ఎంటైర్ ఏరియా, వరల్డ్ ఏరియాలో చూస్తే 2.4%. ఇండియా అకౌంట్స్ ఫర్ 2.4% ఆఫ్ వరల్డ్ ఏరియా. దెన్ వాట్ అబౌట్ ది బౌండరీస్? ఇండియాకి బౌండరీ కంట్రీస్ ఏంటి? ఇండియా ఇస్ బార్డరింగ్ విత్ 8 countries. 8 countries. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ల్యాండ్ బౌండరీస్. నేను వాటర్ బౌండరీస్ని కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ ల్యాండ్ బౌండరీస్. సో ఇండియా ఇస్ బార్డరింగ్ విత్ 8 countries, డైరెక్ట్గా ల్యాండ్ బోర్డర్ తోటి. సో వాట్ ఆర్ దీస్ 8 countries? First we have Bangladesh. Bangladesh is the country which is sharing largest boundary. So India toti longest boundary share చేసుకుంటోంది Bangladesh, which is 4096 kilometers. So what are the states? So Bangladesh toti ఏ states boundary share చేసుకుంటున్నాయి? West Bengal, Assam, Meghalaya, Tripura and Mizoram. సో మ్యాప్ ప్రాపర్గా ఐడియా ఉంటే తప్ప మనం వీటిలన్నిటికీ ఆన్సర్ చేయలేం. సో వెస్ట్ బెంగాల్, సో వీ హ్యావ్ వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. సో ఈ 5 states బంగ్లాదేశ్ తోటి ల్యాండ్ని షేర్ చేసుకుంటున్నాయి, బౌండరీని షేర్ చేసుకుంటున్నాయి. దెన్ ఇన్ సెకండ్ వీ హ్యావ్ చైనా. సో చైనా, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్. లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్. సో ఈ 5 states తోటి చైనా ల్యాండ్ని షేర్ చేసుకుంటుంది. సో వీ హ్యావ్ చైనా యాజ్ బార్డరింగ్ కంట్రీ. థర్డ్ ఈజ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ అవర్ నైబర్. సో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్, రైట్? సో ఈ స్టేట్స్. దెన్ వీ హ్యావ్ నేపాల్. నేపాల్ వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం. సో ఇది ప్రాపర్గా చూసుకోవాలి. ఫిఫ్త్ ఈజ్ మయన్మార్. సో మయన్మార్ వచ్చేటప్పటికి అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్ అండ్ మిజోరాం. దెన్ భూటాన్, వీ హ్యావ్ సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్. అండ్ ఆఫ్ఘనిస్తాన్ షార్టెస్ట్ బౌండరీ షేర్ చేసుకుంటుంది ఇండియా తోటి, విచ్ ఇస్ జస్ట్ 106 kilometers అండ్ ఇట్ ఈస్ ఎట్ లదాఖ్, రైట్? ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఆల్సో షేరింగ్ బౌండరీ విత్ ఇండియా. లదాఖ్ దగ్గర 106 kilometers షేర్ చేసుకుంటుంది. అండ్ దెర్ ఈస్ ఎ ట్రిక్. ఇప్పుడు వీటిని మనం అరేంజ్ చేసుకోవాలనుకోండి. లెట్స్ సే దే మే ఆస్క్ యూ ఏ స్టేట్ ఆర్ నాట్ ది స్టేట్ పర్టికులర్గా, దీన్ని ఆర్డర్లో, వాటి లెంత్ ఆర్డర్లో మనం అరేంజ్ చేయమంటే దెర్ ఈస్ ఎ ట్రిక్ టు రిమెంబర్. సో ఇవన్నీ యాక్చువల్గా నేను లెంత్ పరంగానే అరేంజ్ చేశాను. సో లాంగెస్ట్ టు షార్టెస్ట్, లాంగెస్ట్ బౌండరీ టు షార్టెస్ట్ బౌండరీ. సో బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. సో దెర్ ఈస్ అ నిమోనిక్ టు రిమెంబర్. బచ్పన్ మే భూత్ ఆగయా. బచ్పన్ మే భూత్ ఆగయా. చిన్నప్పుడు భూతాన్ని చూసాను, లేకపోతే భూతం వచ్చింది అనే మీనింగ్ వచ్చేదనమాట. సో వాట్ ఈస్ దిస్ బచ్పన్? బచ్పన్ బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ అండ్ నేపాల్, దెన్ మయన్మార్, భూటాన్, భూత్ అంటే భూటాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, ఆగయా ఆఫ్ఘనిస్తాన్. సో దీస్ ఆర్ ది కంట్రీస్. సో యాక్చువల్గా నేను ఇక్కడ 8 అని చెప్పాను, బట్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ 8. సో వీ హ్యావ్ ఓన్లీ 7, రైట్? Sorry, 7 bordering countries. So we have 7 countries which are sharing boundary with India. So these are the countries. Now let's move to the physiography of India. India యొక్క physiography, the physical features of India గురించి డిస్కస్ చేసుకుందాం.
సో ఇండియన్ ఫిజికల్ ఫీచర్స్ని మనం 5 parts కింద క్లాసిఫై చేసుకోవచ్చు. వీ హ్యావ్ గ్రేట్ హిమాలయాస్ ఇన్ ది నార్త్, దెన్ హిమాలయాస్ కింద వీ హ్యావ్ గ్రేట్ ప్లెయిన్స్ ఆఫ్ నార్త్ ఇండియా, దెన్ వీ హ్యావ్ ది పెనిన్సులర్ ప్లాటూ, దెన్ వీ హ్యావ్ ది కోస్టల్ ప్లెయిన్స్, దెన్ ఇన్ ఫైనల్ వీ హ్యావ్ ఐలాండ్స్. సో ఇవి 5 parts. సో దిస్ అకౌంట్స్ ఫర్ ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా. ఈ 5 కలిపితే మనకి ఇండియా వచ్చేస్తుంది. ఇండియా యొక్క ఫిజికల్ ఫీచర్స్లో ఈ 5 parts ఉంటాయి. సో వీఆర్ వెరీ మచ్ లక్కీ. కొన్ని కంట్రీస్లో ఓన్లీ మౌంటైన్స్ ఉంటాయి, ప్లెయిన్స్ ఉండవు. కొన్ని కంట్రీస్లో ఓన్లీ ప్లాటూస్ ఉంటాయి. సో కొన్ని కంట్రీస్లో ఓన్లీ ఇట్ ఇస్ లైక్ వీ హ్యావ్ ఫ్యూ ఐలాండ్ కంట్రీస్, రైట్? బట్ వెన్ యూ లుక్ ఎట్ ఇండియా, ఇండియా ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ. మన ఇండియాలో మొత్తం అన్ని రకాల ఫిజికల్ ఫీచర్స్ కనిపిస్తాయి మనకి. ఫ్రమ్ నార్త్ టు సౌత్ అండ్ ఈస్ట్ టు వెస్ట్ మనకి అన్ని రకాల ఫిజికల్ ఫీచర్స్ కనిపిస్తాయి. సో ఈ వీడియోలో పర్టికులర్గా మనం హిమాలయాస్ గురించి డిస్కస్ చేసుకుందాం, బికాస్ హిమాలయాస్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ కాన్సెప్ట్. అండ్ రిమైనింగ్ వీడియోస్లో, నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మనం అదర్ పార్ట్స్, అదర్ ఫిజియోగ్రఫీస్ అండ్ అదర్ ఫిజికల్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ లెట్ us లుక్ ఎట్ గ్రేట్ హిమాలయాస్. సో హిమాలయాస్ గురించి డిస్కస్ చేసుకుందాం. హిమాలయాస్ ఆర్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. మనకి మౌంటైన్స్ వెన్ వీ లుక్ ఎట్ ది బేసిక్ జియోగ్రఫీ, ఫిజికల్ జియోగ్రఫీ అని ఉంటుంది మనకి. ఎట్ ప్రెసెంట్ మనకి ఈ సిలబస్లో లేదు, ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్స్ సిలబస్లో లేదు. బట్ మీరు గ్రూప్స్కి కానీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే మనకి ఈ జియోగ్రఫీ మామూలుగా ఇండియన్ జియోగ్రఫీయే కాకుండా జనరల్ జియోగ్రఫీ కూడా చదవాలి మనం. సో అప్పుడు మనకి ఫిజికల్ జియోగ్రఫీ కనిపిస్తుంది. అందులో మనకి జియోమార్ఫాలజీ అనే టాపిక్ ఉంటుంది. అక్కడ మనకి ఈ మౌంటైన్స్లో ఎన్ని రకాల మౌంటైన్స్ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది అనమాట. వెన్ యూ లుక్ ఎట్ హిమాలయాస్, హిమాలయాస్ ఆర్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. సో ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్తాను. మీరు ఒకవేళ ప్రీవియస్గా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్టయితే, లేదా మీరు 10th క్లాస్ వరకు సోషల్ ప్రాపర్గా చదువుకున్నట్టయితే, మీరు గోండ్వానా ల్యాండ్, పాంజియా, అంగారా ల్యాండ్, లొరేషియా, సో ఇలాంటి నేమ్స్ వినే ఉంటారు. సో ప్రీవియస్గా పాంజియా అనే ఒక సూపర్ కాంటినెంట్ ఉండేది. ఆ పాంజియా బ్రేక్ అయ్యి 2 parts కింద, 2 కాంటినెంట్స్ కింద ఫామ్ అయిందనమాట. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ 300-400 million years ago. సో అప్పుడు ఏమైంది? సో వీ హ్యావ్ సంథింగ్ కాల్ లొరేషియా ఇన్ నార్దర్న్ హెమిస్పియర్ అండ్ గోండ్వానా ఇన్ సదర్న్ హెమిస్పియర్. అండ్ ఈ గోండ్వానా డిఫరెంట్ పార్ట్స్ కింద బ్రేక్ అయింది. అండ్ ఆ గోండ్వానాలో ఒక పార్ట్ వెళ్ళి ఈ అంగారా ల్యాండ్ ఆర్ లొరేషియాని స్ట్రక్ అయిందనమాట. సో ఆ ల్యాండే ఈ ఇండియా. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ డోంట్ హ్యావ్ ఇండియా అనే కాన్సెప్ట్ లేదు. బట్ ద థింగ్ ఈజ్, ఇది ఎప్పుడైతే వెళ్ళి ఈ అంగారా ల్యాండ్ని స్ట్రక్ అయిందో అప్పుడు ఆ ల్యాండ్ ఈ రెండు పార్ట్స్ వెళ్ళి గుద్దుకోవడం వల్ల ఇక్కడ ఒక మౌంటైన్ రేంజ్ ఫామ్ అయిందనమాట. సో అలాగా ల్యాండ్ ఫోల్డ్ అవుతూ క్రియేట్ అయిన మౌంటైన్స్ కాబట్టి వీటిని ఫోల్డ్ మౌంటైన్స్ అని అంట. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బ్లాక్ మౌంటైన్స్ ఉంటాయి, రిలిక్ట్ మౌంటైన్స్ ఉంటాయి. So there are different type of mountains. So we have Himalayas here. Himalayas are young fold mountains. ఇప్పుడు ప్రెసెంట్ వరల్డ్లో ఉన్న డిఫరెంట్ మౌంటైన్స్ని తీసుకున్నట్టయితే అందులో అన్నిటికన్నా యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఈ హిమాలయాస్. అండ్ ఓల్డెస్ట్ వచ్చేటప్పటికి మనకి యాండెస్ కానీ, లేకపోతే వీ హ్యావ్ ఆల్ప్స్ ఇన్ యూరోప్. సో దీస్ ఆర్ సమ్ ఓల్డెస్ట్ మౌంటైన్స్. అంతెందుకు, ఇండియాలో వీ హ్యావ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజెస్ ఇన్ ది వరల్డ్, విచ్ ఈస్ ఈవెన్ ఓల్డర్ దెన్ పాంజియా. నేను పాంజియన్ సూపర్ కాంటినెంట్ చెప్పాను కదా, దానికన్నా ఓల్డర్ మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ ఆరవలి మౌంటైన్ రేంజెస్, మనకి రాజస్థాన్ నుంచి హర్యానా వరకు ఎక్స్టెండ్ అవుతుంది మౌంటైన్ రేంజెస్. అండ్ దీస్ ఆరవలీస్, దే ఆర్ ది ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ ది మౌంటైన్ రేంజెస్ ఇన్ ది వరల్డ్. సో ఇలా మనకి ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజెస్ కూడా ఉన్నాయి. But we are talking about young fold mountains, and Himalayas is the youngest of all the fold mountains. And it is formed due to the collision of a part of Gondwana with Laurasia. Gondwana వెళ్ళి ఎప్పుడైతే లొరేషియాని స్ట్రక్ అయిందో అప్పుడు మనకి ఈ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, హిమాలయాస్ అనే మౌంటైన్స్ ఫామ్ అయ్యాయి. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఈ లొరేషియాకి, గోండ్వానాకి మధ్యలో ఒక చిన్న వాటర్ బాడీ ఉండేది. రైట్, నాట్ ఎ స్మాలర్ వన్, ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎ బిగ్గర్ వన్, బట్ లేటర్ ఆన్ అది చిన్నగా అయిపోయింది. సో దాన్నే తెతీస్ సీ అని అంటాం. ఆ తెతీస్ సీలో ఒక చిన్న పార్టే ఇప్పుడు మనకి మెడిటరేనియన్ సీ కింద ఉంది. ఇఫ్ యూ లుక్ ఎట్ వరల్డ్ మ్యాప్, మనకు వరల్డ్ మ్యాప్ చూసినట్టయితే ఆఫ్రికాకి యూరోప్కి మధ్య ఒక సీ ఉంటుంది, దాన్ని మనం మెడిటరేనియన్ సీ అని అంటాం. సో ఆ మెడిటరేనియన్ సీయే, ఈ తెతీస్ సీలో ఒక పార్టే ఆ మెడిటరేనియన్ సీ. సో ద మేజర్ పార్ట్ ఆఫ్ తెతీస్ సీకి ఏమైంది, ఈ తెతీస్ సీలో నుంచి ఆ ల్యాండ్ అనేది బయటకు వచ్చింది, అదే హిమాలయాస్.
సో ఈ ఫుల్ డెవలప్మెంట్ ఇప్పుడు ప్రెజెంట్ మనకున్న హిమాలయాస్, ఈ ప్రెజెంట్ మనకి 3 parts ఆఫ్ హిమాలయాస్ ఉంటాయి. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్. సో ఈ అరేంజ్మెంట్ ఒక 10 million years బ్యాక్ ఫామ్ అయిందనమాట. బట్ ద థింగ్ ఈజ్ దీస్ హిమాలయాస్ ఆర్ స్టిల్ యాక్టివ్. ఇప్పుడు ఈ కొలిజన్ ఇంకా ఈ పార్ట్ ఆఫ్ ఇండియా ఇంకా పైకి మూవ్ అవుతుందన్నమాట డ్యూ టు ప్లేట్ టెక్టానిక్స్. ఈ ప్లేట్ టెక్టానిక్స్ అనే కాన్సెప్ట్ వల్ల ఈ ఇండియా అనేది ది సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇంకా పైకి మూవ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ హిమాలయాస్ హైట్ అనేది, హిమాలయాస్ ఆల్టిట్యూడ్ ఎవ్రీ ఇయర్ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. రైట్. సో దేర్ ఆర్ డిఫరెంట్ ఎస్టిమేట్స్. కొంతమంది ఎవ్రీ ఇయర్ 4 inches to 10 inches వరకు ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ ఫర్ అస్. బట్ ద థింగ్ ఈస్ ఇట్ ఈస్ స్టిల్ యాక్టివ్, ఇంకా డెవలప్ అవుతుంది అది. సో వెన్ యూ లుక్ ఎట్ హోల్ హిమాలయాస్ యొక్క లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ లైక్ 2400 kilometers. విత్ ఇట్ వేరీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. కొన్ని ప్లేసెస్లో దీని విత్ అంటే ఇది అనమాట. ఈ విత్ కొన్ని ప్లేసెస్లో 500 kilometers ఉంటే కొన్ని ప్లేసెస్లో 200 kilometers ఉంటుంది. అండ్ మనం ఈ హిమాలయాస్ని 3 parts కింద క్లాసిఫై చేసుకుంటాం. వన్ వీ హ్యావ్ గ్రేటర్ హిమాలయాస్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ హిమాద్రి. దీన్ని హిమాద్రి అని కూడా అంటాం. దెన్ వీ హ్యావ్ లెస్సర్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్ ఆర్ హిమాచల్. దీన్ని హిమాచల్ అంటాం. అండ్ వీ హ్యావ్ outer Himalayas or Shivaliks. So these are the 3 parts of Himalayas. హిమాలయాస్లో ఉన్న 3 parts ఇవి. సో ఇప్పుడు గ్రేటర్ హిమాలయాస్ని మనం హిమాద్రి అని కూడా అంటాం. గ్రేటర్ హిమాలయాస్ విచ్ ఆర్ ది హైయెస్ట్ పార్ట్ ఆఫ్ హిమాలయాస్. ఇవి అన్నిటికన్నా బయటకు ఉంటాయన్నమాట. సో దిస్ పార్ట్ ఆఫ్ హిమాలయాస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ పార్ట్, ది అవుటర్ పార్ట్. ఓకే, దీని అవుటర్ ఆర్ ఇన్నర్ అని అనకూడదు, బికాస్ నెక్స్ట్ వచ్చే వాటిని అవుటర్ ఇన్నర్ అని అంటాం కాబట్టి అవుటర్ అని అనకూడదు. సో దీస్ ఆర్ సమ్ ఎక్స్టీరియర్, బయటకు ఉంటాయి కొద్దిగా. సో గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి అంటాం వీటిని. సో యావరేజ్ హైట్ వచ్చేటప్పటికి 6100 meters ఉంటుంది హైట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్టిట్యూడ్. హైట్ ఈజ్ ఆల్సో నాట్ ది కరెక్ట్ వర్డ్. ఆల్టిట్యూడ్ 6100 meters. విత్ వచ్చేటప్పటికి 25 kilometers ఉంటుంది. అండ్ దీస్ ఆర్ క్రిస్టలైన్ igneous అండ్ మెటమార్ఫైజ్డ్ రాక్స్ అండ్ జనరల్లీ గ్రనైట్ రాక్స్. ఇవి ఇక్కడ ఉండే రాక్స్ అని కూడా క్రిస్టలైన్ igneous అనే రాక్స్ ఇన్ జనరల్గా మనకి వాల్కానిక్ ఇరప్షన్స్ ద్వారా ఫామ్ అవుతాయి. అంటే ఇప్పుడు మీకు వచ్చే నెక్స్ట్ డౌట్ ఏంటంటే హిమాలయాస్లో వాల్కెనోస్ ఉన్నాయా? యాజ్ ఆఫ్ నౌ ఎట్ ప్రజెంట్ లేవు. ఇన్ జనరల్గా ఎప్పుడైతే 2 lands కొలైడ్ అవుతాయో, రైట్, మనకి ప్లేట్ టెక్టానిక్స్లో ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ది డీప్ కాన్సెప్ట్ హియర్, ఎందుకంటే మనకి అదే కంప్లీట్గా సరిపోతుంది. నేను సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో వీ హ్యావ్ ప్లేట్స్, వీటిని ప్లేట్స్ అని అంటాం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కాంటినెంట్స్ అనుకోండి, లేదా డిఫరెంట్ ప్లేట్స్ అనుకోండి. ఇప్పుడు మనకి ప్లేట్స్ అనేది ఇప్పుడు మనకున్న ప్రెసెంట్ డే అరేంజ్మెంట్లో ఉండదు. ఐ మేడ్ ఎ వీడియో ఆన్ ఎర్త్ క్వేక్స్. ఐ థింక్ ఒకసారి ఆ వీడియో చూసినట్టయితే మీకు చిన్న క్లారిటీ వస్తుంది. ఆర్ ఎల్స్ ఐ విల్ మేక్ ఎ డీటెయిల్డ్ వీడియో ఆన్ దాట్ యాజ్ వెల్ ఇన్ ద లేటర్ పార్ట్స్. సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఒక ల్యాండ్ మాస్ 2 land masses కొలైడ్ అవుతాయో, ల్యాండ్ అండ్ ల్యాండ్, ఎప్పుడైతే 2 land masses కొలైడ్ అవుతాయో అప్పుడు జస్ట్ మౌంటైన్స్ ఒకటే ఫామ్ అవుతాయి. అండ్ ఈ మౌంటైన్స్కి ఎటువంటి వాల్కానిక్ నేచర్ ఉండదు. ఓకే, కానీ ఒకవేళ ఏదైనా ఒక ల్యాండ్ మాస్ ఒక వాటర్ బాడీ ఉన్న ల్యాండ్ కొలైడ్ అయింది అనుకోండి. లెట్స్ సే మనకి పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని ఉంటుంది. అక్కడ ఏంటి, అక్కడ మనకి ఓషియానిక్ క్రస్ట్ ఉంటుంది, ఓషన్ ఉంటుంది. ఆ ఓషన్ కింద ల్యాండ్ ఉంటుంది కదా. సో ఎప్పుడైతే ఓషియానిక్ క్రస్ట్ ల్యాండ్ని కొలైడ్ అవుతుంది అనుకోండి, అక్కడ ఫామ్ అయ్యే మౌంటైన్స్కి ఇన్ జనరల్గా వల్కానిసిటీ వాల్కానిక్ నేచర్ ఉంటాయి అవి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే తెతిసీ దగ్గర అక్కడ మనకి కొద్దిగా సీ ఉంది కదా, సీ పార్ట్ ఉంది అక్కడ. సో దానివల్ల ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ హిమాలయాస్కి వాల్కానిక్ నేచర్ ఉండేది. సో దట్స్ వై ఆ చిన్న మైన్యూట్ వాల్కానిక్ ఇరప్షన్స్ వల్ల మనకి ఇక్కడ క్రిస్టలైన్ igneous రాక్స్ కనిపించాయి. అండ్ ఇవి మౌంటేనియస్ రేంజెస్లో ఉన్నాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డిఫరెంట్ ప్రెషర్ చేంజెస్ వల్ల ఇవి మెటమార్ఫైజ్డ్ అయ్యాయి. మెటమార్ఫైజ్డ్ అంటే ఏంటి, ప్రెషర్ అండ్ అదర్ ఎనర్జీస్ వల్ల ఆ రాక్ దాని స్ట్రక్చర్ని కోల్పోయి వేరే డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి దానికి. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ రాక్ ఎవాల్వ్ అవుతుంది అనమాట. దాన్నే మనం మెటమార్ఫిక్ రాక్స్ అని అంటాం. అండ్ ఇన్ జనరల్గా 2 land parts కొలైడ్ అయ్యాయి కాబట్టి వి విల్ ఫైండ్ గ్రానైటిక్ రాక్స్ హియర్. సో ఇది రాక్స్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దెన్ ఈ హిమాలయాస్ నుంచి మనకి పెర్నియల్ రివర్స్ ఫామ్ అవుతాయి. వాట్ ఆర్ దిస్ పెర్నియల్ రివర్స్? పెర్నియల్ అంటే ఆల్ సీజన్ రివర్స్. ఇప్పుడు మనకి గోదావరి ఉందనుకోండి, గోదావరి ఈజ్ ఎ నాన్ పెర్నియల్ రివర్. ఇలా చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. గంగా ఈజ్ ఎ పెర్నియల్ రివర్,
గోదావరి ఈజ్ ఎ నాన్ పెర్నియల్ రివర్. అంటే ఏంటి, మీరు ఎప్పుడైనా రాజమండ్రి దగ్గర నుంచి వెళ్ళారనుకోండి, ఆ రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గర మనకి సమ్మర్ సీజన్స్లో గోదావరి ఎండిపోయి కనిపిస్తుంది. నాట్ జస్ట్ గోదావరి, ఇఫ్ టేక్ ఎనీ రివర్, ఆంధ్రప్రదేశ్లో మనకి ఫ్లో ఏ రివర్ అయినా కొన్నిసార్లు సమ్మర్ సీజన్స్లో ఏదైనా బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు మనకి రివర్ ఎండిపోయి కనిపిస్తుంది. వై? బికాస్ దే ఆర్ నాన్ పెర్నియల్. వాటికి స్టడీ సోర్స్ ఆఫ్ వాటర్ లేదు. దే ఆర్ రెయిన్ ఫెడ్ రివర్స్. ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ రివర్స్ బాగా ఫ్లో అవుతాయి. వర్షం సరిగ్గా లేవు అని అంటే రివర్స్ సరిగ్గా ఫ్లో అవ్వవు. దే ఆర్ రెయిన్ డిపెండెంట్. వేర్ యాజ్ దీస్ పెర్నియల్ రివర్స్ దే ఆర్ గ్లేషియర్ డిపెండెంట్స్. ఇక్కడ మనకి హిమాలయాస్లో గ్లేషియర్స్ ఉంటాయి. గ్లేషియర్స్ ఆర్ నథింగ్ బట్ ఒక వాటర్ బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐస్. సో వాటర్ బాడీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐస్. సో గ్లేషియర్స్ ఉంటాయి. అండ్ దీస్ పెర్నియల్ రివర్స్ ఆర్ జనరలీ హిమాలయన్ రివర్స్. దే ఆర్ గ్లేషియర్ ఫ్లడ్ రివర్స్. సో వీ హ్యావ్ గంగా, వీ హ్యావ్ బ్రహ్మపుత్ర, యమున. ఈ రివర్స్ అన్నీ కూడా ఇండస్ రివర్స్. ఈ రివర్స్ అన్నీ కూడా గ్లేషియర్ డిపెండెంట్ రివర్స్. వెన్ వి డిస్కస్ అబౌట్ రివర్ సిస్టమ్స్ గురించి చెప్పేటప్పుడు నేను మీకు దీని మీద ఎక్కువ క్లారిటీ ఇస్తాను. బట్ ఈ పెర్నియల్ రివర్స్ అన్ని ఈ గ్రేటర్ హిమాలయాస్లో ఉన్న గ్లేషియర్స్ నుంచి ఫామ్ అవుతాయి. దెన్ దెర్ ఇస్ అనదర్ వన్ మోర్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ హియర్. ఈ గ్రేటర్ హిమాలయాస్లో మనకి పాసెస్ ఉంటాయి. సో వీ హ్యావ్ పాస్. పాస్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ రఫ్గా ఒక డయాగ్రామ్ డ్రా చేశాను, చూసారా? ఇది హిమాలయాస్ ఇలా ఉంటాయని చెప్పి. ఈ రెండింటికి మధ్య చిన్న గ్యాప్ ఉంది, చూసారా? దోస్ ఆర్ పాసెస్. వాటిలే పాసెస్ అంట. ఇది నేను బాగా చిన్నగా డ్రా చేశాను. బట్ థింక్ ఆఫ్ దిస్ థింగ్, దెర్ ఆర్ సమ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ పీక్స్ ఉంటాయి. బట్ ఆ రెండింటికి 2 మౌంటైన్స్కి మధ్యలో చిన్న ట్రో ఫామ్ అవుతుంది, చూసారా? ఒక ట్రో ఫామ్ అవుతుంది. సో దాన్నే మనం పాస్ అంటాం. పాస్ ఇస్ నథింగ్ బట్ ద ఛానల్ బిట్వీన్ ది మౌంటైన్ రేంజెస్. ఈ మౌంటైన్ రేంజెస్కి మధ్య ఉండే ఛానల్స్నే మనం పాస్ అంటాం. సో నేను మిమ్మల్ని అరిహంత్ కానీ లూసన్స్ కానీ ఒక బుక్ తీసుకోమని చెప్పాను జనరల్ నాలెడ్జ్కి సంబంధించి. మనకి ఉన్న అన్ని పాసెస్ కూడా మేజర్ ఇంపార్టెంట్ పాసెస్ అన్నీ ఆ బుక్లో కనిపిస్తాయి మీకు. ఆర్ ఎల్స్ ఐ గివ్ యూ డిస్క్రిప్షన్. ఒక డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక ఆర్టికల్ ఇస్తాను, సంథింగ్ రిలేటెడ్ టు బైజూస్ IAS. సో దాంట్లో మనకి ఇంపార్టెంట్ పాసెస్ అన్నీ ఉంటాయి. యూ కెన్ జస్ట్ గో త్రూ దట్. అవన్నీ ఫ్యాక్చువల్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్ని గుర్తుపెట్టుకోగలిగితే అంత మంచిది. దెన్ వీ హ్యావ్ పీక్స్ ఇన్ దిస్ ఏరియా. ఐ టోల్డ్ యూ దిస్ థింగ్. గ్రేటర్ హిమాలయాస్ అని ఎందుకు అంటున్నాం మనం? గ్రేటర్ హిమాలయాస్ అంటే ఆల్టిట్యూడ్ ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్రేటర్ హిమాలయాస్. రిమైనింగ్ అదర్ పార్ట్స్ ఆఫ్ హిమాలయాస్ కన్నా ఇక్కడ ఆల్టిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వై వీ కాల్ దిస్ పార్ట్ యాజ్ గ్రేటర్ హిమాలయ. సో మేజర్ పీక్స్ ఉంటాయి ఇక్కడ. పీక్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మౌంటైన్. మౌంటైన్ అండ్ పీక్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. పీక్ అంటే ఆల్టిట్యూడ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వీ హ్యావ్ మౌంట్ ఎవరెస్ట్, విచ్ ఈస్ ది హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ హిమాలయాస్. హిమాలయాస్లో హైయెస్ట్ మౌంటైన్ పీక్ మౌంట్ ఎవరెస్ట్. Second, we have K2. K2 is the second highest mountain peak in Himalayas, which is 8611 meters. And Kanchenjunga vachedapatiki 8586 meters. So these are top 3 peaks of Himalayas. Himalayas lo. Then what about India? India lo unna major peaks enti? So we have K2, which is in Ladakh. Ikkada manaki K2 kanipistundi. So here we have K2, which is the highest peak in India. Then second, Kanchenjunga. Kanchenjunga సిక్కింలో ఉంది. దెన్ వీ హ్యావ్ నందాదేవి. దెన్ వీ హ్యావ్ కామెత్, మౌంట్ కామెత్. సో దీస్ ఆర్ ఇండియన్ పీక్స్. ఇండియాలో టాప్ 4 హైయెస్ట్ పీక్స్ అన్నమాట ఇవి. సో K2 లదాఖ్లో ఉంది. K2 ఇస్ ఆల్సో నోన్ యాజ్ గాడ్విన్ ఆస్టిన్. అండ్ K2 కొన్ని చోట్ల మీకు ఎలా కనిపిస్తుంది అంటే, వేరే బుక్స్ ఏమైనా చూసినట్టయితే ఇన్స్టెడ్ ఆఫ్ K2 కొన్ని ప్లేసెస్లో కాంచన్జంగా పెడతారు. కాంచన్జంగా యాజ్ ది హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఇండియా అని అంటారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే K2 ఈజ్ ఇన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. K2 కరకోరం రేంజ్లో ఉంది. అండ్ ఇట్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ టెరిటరీలో ఉంది. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఇండియా, రైట్? పాకిస్తాన్ ఆక్యుపై చేసిన ప్లేస్లో ఉంది, బట్ ఇట్ ఈస్ ఇన్ లదాఖ్, ఇట్ ఈస్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ది హైయెస్ట్ పీక్ ఆఫ్ ఇండియా. సో K2 is the highest peak of India. Second we have Kanchenjunga, then Nanda Devi, and then we have Mount Kamet. So these are top 4 highest peaks in India. Then in second we have something called Lesser Himalayas. Lesser Himalayas or Middle Himalayas or Himachal. దీనికి 3 పేర్లు ఉన్నాయి. లెస్సర్, సో దీన్ని ది సెకండ్ పార్ట్ అనమాట ఇది. సో ఈ సెకండ్ పార్ట్ని, సో దిస్ పార్ట్, సో దిస్ పార్ట్, ఓకే. లెస్సర్, మిడిల్ ఆర్ హిమాచల్. సో దీనికి 3 పార్ట్స్ ఉన్నాయి. సో యావరేజ్ హైట్ 3700 to 4500 meters. ఇవి కంప్రెస్డ్ రాక్స్. సో ఈ లెస్సర్ ఆర్ మిడిల్ హిమాలయాస్
హిమాద్రికి శివాలిక్స్కి మధ్యలో ఉంటాయి అన్నమాట ఇవి. సో లెస్సర్ ఆర్ మిడిల్ అని ఎందుకు అన్నామనంటే దే ఆర్ నాట్ దట్ హై యాజ్ హిమాద్రి అండ్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ యాజ్ నాట్ దట్ లెస్సర్ ఇన్ ఆల్టిట్యూడ్ యాజ్ లైక్ శివాలిక్స్. శివాలిక్స్ అంత చిన్నగా ఉండవు, హిమాద్రి అంత పెద్దగా ఉండవు. అండ్ దే ఆర్ కంప్రెస్డ్ మిడిల్ ఏజెస్లో ఫామ్ అయినవి ఇవి. అండ్ దిస్ ఈస్ వెరీ వెల్ నోన్ ఫర్ హిల్ స్టేషన్స్ అండ్ వ్యాలీస్. ఇక్కడ ఈ లెస్సర్ హిమాలయాస్లో మనకి ఎక్కువ హిల్ స్టేషన్స్ అండ్ వ్యాలీస్ కనిపిస్తాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ ది హిల్ స్టేషన్స్ లైక్ మనకి ఈ కులు మనాలి కానీ ముసోరి కానీ సో ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా మనకి మేజర్ హిల్ స్టేషన్స్ అన్నీ కూడా ఈ లెస్సర్ ఆర్ మిడిల్ హిమాలయాస్లో ఉంటాయి. షిమ్లా ఉంది కదా, షిమ్లా. సో ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా ఈ లెస్సర్ మిడిల్ హిమాలయాస్. మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్స్ నార్త్లో ఉండే మోస్ట్లీ అన్ని టూరిస్ట్ స్పాట్స్ కూడా ఈ లెస్సర్ మిడిల్ అండ్ హిమాచల్ పార్ట్ ఆఫ్ హిమాలయాస్లో ఉంటాయి. దీన్ని మనం డిఫరెంట్ రేంజెస్ కింద అండ్ డివైడ్ చేసుకుంటాం. అండ్ ప్రతి ప్లేస్లో ఈ లెస్సర్ మిడిల్ హిమాలయాస్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లో మనం దీన్ని పిర్పంజల్ రేంజ్ అని అంటాం. సో పిర్పంజల్ రేంజ్, ఈ పార్ట్లో మనం పిర్పంజల్ రేంజ్ అని అంటాం. హిమాచల్ ప్రదేశ్లో దీన్ని దౌలధర్ అని అంటాం. ఉత్తరాఖండ్లో ముసోరి అని అంటాం, ముసోరి రేంజ్. అండ్ ఉత్తరాఖండ్లో నక్తిబా అంటాం. సమ్ పార్ట్ టాప్ పార్ట్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్కి దగ్గరలో ఉన్న దాంట్లో మనం ముసోరి అని అంటాం. దెన్ ది రిమైనింగ్ పార్ట్ కింద పార్ట్లో మనం దీన్ని నక్తిబా అని అంటాం. అండ్ నేపాల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ హిమాలయాస్ని మనం మహాభారత్ రేంజ్ అని అంటాం. దెన్ మనకి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఉంది. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డూన్స్, లాంగిట్యూడినల్ వ్యాలీస్ బిట్వీన్ మౌంటైన్ రేంజెస్. సో ఈ మౌంటైన్ రేంజెస్ కంటిన్యూస్ మౌంటైన్ రేంజెస్ ఉంటాయి కదా, బట్ కొన్ని ఏరియాస్లో డ్యూ టు ది ఫ్లో ఆఫ్ రివర్స్, ఇక్కడ నుంచి రివర్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి ఈ రివర్స్ కొన్ని వ్యాలీస్ని క్రియేట్ చేస్తాయి. అండ్ ఈ వ్యాలీస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఎలా అంటే ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ అవుతాయి అన్నమాట, ఆర్ కంప్లీట్ ప్లేన్ స్ట్రక్చర్స్ని క్రియేట్ చేస్తాయి. సో ఎప్పుడైనా మనకి మౌంటైన్ ప్లేసెస్లో మౌంటైన్స్ మీద కన్నా వ్యాలీ ప్లేసెస్లో ఎక్కువ జనాభా ఉంటుంది. అలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఉత్తరాఖండ్లో మనకి డెహ్రాడూన్ ఉంది, రైట్? ఉత్తరాఖండ్లో మనకి డెహ్రాడూన్ ఉంది కదా. సో డెహ్రాడూన్ కరెక్ట్గా నేమ్ అబ్జర్వ్ చేయండి, డెహ్రాడూన్. ఇట్ ఈస్ ఎ ప్లేన్ ఏరియా. సో డూన్ ఈజ్ అ లాంగిట్యూడినల్ వ్యాలీ బిట్వీన్ మౌంటైన్ రేంజెస్. మనకి ఇలా క్వశ్చన్ రావచ్చు, డూన్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఇట్ ఈస్ బిట్వీన్ లెస్సర్ హిమాలయాస్, రైట్? డూన్స్ ఆర్ జనరలీ బిట్వీన్ లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్కి లెస్సర్ హిమాలయాస్కి మధ్యలో మనకి ఈ లాంగిట్యూడినల్ వ్యాలీస్నే మనం డూన్స్ అని అంటాం. ఓకే, నౌ లెట్ us move to the last one, outer Himalayas or Shivaliks. ఇవి హిమాలయాస్లో ది యంగెస్ట్ పార్ట్. ఇప్పుడు మన హిమాలయాస్ని మనం 3 పార్ట్స్ కింద క్లాసిఫై చేసుకున్నాం కదా. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ హిమాద్రి అని అంటున్నా, దెన్ వీ హ్యావ్ హిమాచల్, నౌ వీ హ్యావ్ శివాలిక్స్ ఆర్ న్యూయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హిమాలయాస్. అండ్ వీటి యావరేజ్ హైట్ వచ్చేసి 900 to 1100 meters. ఇక్కడ మనకి ఎక్కువగా కన్సాలిడేటెడ్ శాండ్, గ్రావెల్ అండ్ కంగ్లోమరేట్ ఆఫ్ డిపాజిట్స్ కనిపిస్తాయి. సింపుల్గా చెప్పాలి అని అంటే హిమాలయాస్లో రివర్స్ ఫామ్ అవుతున్నాయి, గ్రేటర్ హిమాలయాస్లో రివర్స్ ఫామ్ అవుతున్నాయి. అండ్ ఈ రివర్స్ ఆ హెవీ ఫోర్స్ తోటి ఆ హిమాద్రి నుంచి హిమాచల్కి వస్తున్నాయి, అండ్ హిమాచల్ నుంచి శివాలిక్స్కి వస్తున్నాయి. అండ్ శివాలిక్స్ తర్వాత మనకి ప్లేన్సే ఉంటాయి మొత్తం. ఓకే, సో ఇవి ఇక్కడ నుంచి వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ డిపాజిట్స్ చేస్తున్నాయి అన్నమాట. డిపాజిట్ అంటే ఏం లేదు, ఆ శాండ్ని కానీ ఆ లోవర్స్ని కానీ ఆ అలువియంని కానీ తీసుకొచ్చి ఇక్కడ డిపాజిట్స్ చేస్తాయి అన్నమాట. శివాలిక్స్లో లోవర్ పార్ట్స్ ఆఫ్ శివాలిక్స్లో మనకి లోవర్స్ ప్లేన్స్ ఉంటాయి, అలువియర్ ఫ్యాన్స్ ఉంటాయి, బంగార్ ఖాదర్ అని చెప్పి చదువుతాం మనం. సో వీ విల్ డిస్కస్ అబౌట్ దట్ థింగ్ ఎట్ బిట్ లేటర్. సో మనకి ఇక్కడ న్యూయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హిమాలయాస్ ఈ శివాలిక్స్ అనేవి. అయితే ఈ శివాలిక్స్కి డిఫరెంట్ రీజనల్ నేమ్స్ ఉన్నాయి. ఓకే, జమ్మూలో వీటిని జమ్మూ హిల్స్ అని అంటాం, హిమాచల్ ప్రదేశ్లో దాంగ్ అండ్ దుద్వా, అస్సాంలో కచ్చర్ హిల్స్ అని అంటాం. అండ్ ఈ పార్ట్లో దీన్ని పూర్వాంచల్ అని అంటాం. ఉత్తరప్రదేశ్లో ఉండే పూర్వాంచల్ కాదు, మీరు మిర్జాపూర్ చూసి ఆ పూర్వాంచల్ ఈ పూర్వాంచల్ అని అనుకోవద్దు. ఉత్తరప్రదేశ్లో ఉండే పూర్వాంచల్ కాదు, మనకి పూర్వాంచల్, పూర్వ్ అంటే ఈస్ట్ అని అర్థం. సో పూర్వాంచల్ అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర అండ్ అస్సాం. సో ఈ పార్ట్స్, రైట్, ఈ స్టేట్స్లో ఉండే హిమాలయాస్ని పూర్వాంచల్ అని అంటాం. అండ్ ఈ పూర్వాంచల్ని మనం ఇంకా ఫర్దర్గా క్లాసిఫై చేస్తాం. మేఘాలయాలో ఉండే హిల్స్ని, మేఘాలయాలో ఉండేదాన్ని పట్కాయ్ అంటాం. కాశీగారో జైంతియా మనం ట్రైబ్స్లో కూడా కనిపిస్తాయి మనకి. కాశీగారో జైంతియా ట్రైబ్స్ మేఘాలయాలో ఉంటాయి.
నాగాలాండ్లో నాగా హిల్స్, మణిపూర్లో మణిపురి హిల్స్, మిజోరాంలో మీజో హిల్స్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ రీజనల్ హిల్స్. ఓకే, శివాలిక్స్నే మనం ఫర్దర్గా క్లాసిఫై చేసుకున్నప్పుడు ఒక్కొక్క స్టేట్లో మనకి వీటికి రీజనల్ నేమ్స్ కనిపిస్తాయి, అండ్ దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే, నెక్స్ట్ we have something called Trans Himalayas, which are also part of Himadri. Greater Himalayasలో పార్టే ఇవి ట్రాన్స్ హిమాలయాస్. కాకపోతే ఇవేంటంటే మోస్ట్లీ పామిర్ ప్లాటూకి దగ్గరగా అండ్ హిందూకుష్ మౌంటైన్స్కి దగ్గరగా ఉంటాయి ఇవి. హిందూకుష్ అంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర రీజన్, పామిర్ అంటే మళ్ళీ మనకి టిబెట్ రీజన్, ఆ ఏరియాస్కి దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఇవి మనం గ్రేటర్ హిమాలయాస్ నుంచి కొద్దిగా క్లాసిఫై చేస్తున్నాం అంటే. బట్ ఇన్ జనరల్గా ఇవి కూడా గ్రేటర్ హిమాలయాస్లో పార్టే. సో ఈ పార్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇది హిందూకుష్. హిందూకుష్ అంటే ఆఫ్ఘనిస్తాన్ రీజన్. అండ్ ఇక్కడ మనకి పామిర్ ప్లాటూ కనిపిస్తుంది అనమాట, టిబెట్ పామిర్ ప్లాటూ ఇదంతా. సో వీటిని టిబెటియన్ హిమాలయాస్ అని కూడా అంటారు, ట్రాన్స్ హిమాలయాస్ని. ఇక్కడ మనకి హైయెస్ట్ పీక్ వచ్చేటప్పుడు K2 గాడ్విన్ ఆస్టిన్ ట్రాన్స్ హిమాలయాస్ కారకోరం రేంజ్లో ఉంది. అండ్ అలాంగ్ విత్ దట్ నేను దీన్ని క్లాసిఫై చేసి మిమ్మల్ని డౌట్ క్రియేట్ చేయాలనుకోలేదు, బట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ అబౌట్ దిస్ ట్రాన్స్ హిమాలయాస్ యాజ్ వెల్. K2 యాక్చువల్గా గ్రేటర్ హిమాలయాస్లో, దెన్ గ్రేటర్ హిమాలయాస్లో ఒక పార్టే ఈ ట్రాన్స్ హిమాలయాస్. ఓకే, ఇక్కడ K2 గాడ్విన్ ఆస్టిన్, ఇట్ ఈస్ ఇన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. అండ్ ఇండియాలో హైయెస్ట్ పీక్ ఇది. ఇక్కడ మనకి ట్రాన్స్ హిమాలయాస్లో ద మోస్ట్ ఫేమస్ సియాచిన్ గ్లేషియర్ కనిపిస్తుంది. విచ్ ఈస్ ది హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్లోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్. ఇక్కడ మనకి పర్మనెంట్ మిలిటరీ సెటిల్మెంట్స్ ఉన్నాయి ఆఫ్ బోత్ పాకిస్తాన్ అండ్ ఇండియా. బట్ ఇండియా ఈజ్ హ్యావింగ్ మోర్ కంట్రోల్ ఓవర్ దిస్ సియాచిన్. ఈ ప్లేస్ని మనం నుమ్రా వ్యాలీ అంటాం. అండ్ ఈ నుమ్రా వ్యాలీలో మనకి సియాచిన్ గ్లేషియర్ కనిపిస్తుంది. అండ్ ఈ ట్రాన్స్ హిమాలయాస్లో ఏ రేంజెస్ ఉంటాయి మనకి జనరల్గా ది డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ హిమాలయాస్, మనకి రిమైనింగ్ పార్ట్ ఎవరెస్ట్ ఇలాంటి ప్లేసెస్ అన్నీ మోస్ట్లీ ఎక్స్ప్లోరబుల్ పార్ట్సే. బట్ దీస్ ఏరియాస్ జెన్స్కర్, లదాఖ్, కరకోరం, కైలాష్ రేంజ్ ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్స్ట్రీమ్ పార్ట్స్ ఆఫ్ హిమాలయాస్, చాలా స్టీప్గా ఉంటాయి అన్నమాట ఇవి. ఇప్పుడు గ్రేటర్ హిమాలయాస్లో కొన్ని ఏరియాస్ ఎలా ఉంటాయంటే హై ఆల్టిట్యూడ్ ఉన్నా కానీ దే కెన్ బి మౌంటెడ్. అవి ట్రెక్ చేయడానికి కొద్దిగా ఈజీగా ఉంటాయి. మౌంట్ ఎవరెస్ట్ మీదకి చాలామంది వెళ్తూ ఉంటారు కదా, ఎందుకు? బికాస్ దే ఆర్ నాట్ దట్ స్టీప్. ఎస్, దే ఆర్ స్టీప్, కానీ అంతగా కాదనమాట వెన్ వీ కంపేర్ ఇట్ విత్ ట్రాన్స్ హిమాలయాస్. బట్ ట్రాన్స్ హిమాలయాస్ మౌంటైన్స్ చాలా స్టీప్గా ఉంటాయి. అంటే మనకి కర్వ్ అనేది ఎక్కువ ఉండదు అనమాట, చాలా స్టీప్గా ఉంటాయి, ఈ టైప్లో ఉంటాయి అనమాట. సో దీస్ ఆర్ ట్రాన్స్ హిమాలయాస్. సో ఇవాళ మనం హిమాలయాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. హిమాలయాస్లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ ఏంటి, మనం హిమాలయాస్ని క్లాసిఫై చేసుకున్నాం ఫర్దర్గా హిమాద్రి, హిమాచల్ అండ్ శివాలిక్స్ కింద. అండ్ వీ లుక్డ్ ఎట్ ట్రాన్స్ హిమాలయాస్ యాజ్ వెల్. అండ్ స్టార్టింగ్లో మనం లాటిట్యూడల్ లాంగిట్యూడల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియా అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా డీల్ చేసుకున్నాం. నా లెట్ us look at some questions. అండ్ ఈ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వదలుచుకోలేదు, ఇవన్నీ కూడా మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న వీడియోలో పార్టే. వాట్ యూ నీడ్ టు డూ ఈజ్ మీరు దీనికి ఆన్సర్స్ కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ పట్కాయ్ హిల్స్ బిలాంగ్స్ టు విచ్ మౌంటైన్ రేంజెస్? మనం మౌంటైన్ రేంజెస్ని క్లాసిఫై చేసుకున్నాం కదా, వీ హ్యావ్ హిమాచల్, పూర్వాంచల్, హిమాద్రి, హిందూకుష్. సో ఈ పట్కాయ్ హిల్స్ అనేవి ఏ మౌంటైన్ రేంజెస్కి సంబంధించింది? మీకు ఒక క్లూ ఇస్తాను. దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ శివాలిక్స్. కానీ ఇక్కడ శివాలిక్స్ లేదు, శివాలిక్స్ అనే ఆప్షన్ లేదు కదా. సో గో అండ్ మళ్ళీ ఒకసారి వీడియో వెనక్కి వెళ్ళండి, ఆర్ మీరు ఏమైనా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా, ఆర్ ఈవెన్ గూగుల్ ఇట్, నో ప్రాబ్లం. అది ఏ పార్ట్ ఆఫ్ హిమాలయాసో కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. దెన్ ద సెకండ్ వన్ ఈజ్ హిమాలయాస్ టేక్ ఎ షార్ప్ బెండ్ ఎట్ సౌత్ అండ్ స్ప్రెడ్ అలాంగ్ ది ఈస్టర్న్ బౌండరీ ఆఫ్ ఇండియా ఎట్. మీకు ఇది ప్రాపర్గా చూపిస్తాను, దాని తర్వాత మీరు దీనికి ఆన్సర్ చేస్తారు. కానీ ఓకే, దీనికి కూడా ఆన్సర్ నేను ఇందులో ఇవ్వలేదు, బట్ సెర్చ్ ఫర్ దిస్. ఇప్పుడు ఇవి హిమాలయాస్ కదా, హిమాలయాస్ ఒక ప్రాపర్ వేలో వెళ్తున్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి హిమాలయాస్ బెండ్ అవుతున్నాయి. ఓకే, ఇది బెండ్ అవుతుంది కదా, సౌత్కి బెండ్ అవుతున్నాయి. ఈ పార్ట్ గురించి అడుగుతున్నారు. ఈ పార్ట్ని ఏమంటారు? ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇక్కడ ఒక రివర్ ఫ్లో అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక రివర్ ఫ్లో అవుతుంది, ఒక మేజర్ రివర్, బ్రహ్మపుత్ర రివర్ యొక్క ట్రిబ్యూటరీ కూడా అది. అండ్ ఇది వ్యాలీ కూడా దామ్ వ్యాలీ. అదేంటో నేను ఈ క్లూ ఇచ్చాను, ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. సో ఆ ప్లేస్ని ఏమంటారు? థర్డ్ వన్ ఈజ్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ మెరిడియన్ 82 1/2 degrees east passes through how many states and union territories? 6 states, 5 states, 6 states and 1 union territory, 5 states and 1 union territory.
దీనికి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. ఫోర్త్ వన్, వాట్ ఆర్ ద స్టేట్స్ త్రూ విచ్ బోత్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ మెరిడియన్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్? సో 8 స్టేట్స్లో నుంచి బోత్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ మెరిడియన్ 82 1/2 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23 1/2 degrees నార్త్ లాటిట్యూడ్. ఈ 2 పాస్ అవుతున్న స్టేట్స్ ఏవి? 2 పాస్ అవ్వాలి. ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఒడిశా, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ ఒడిశా. సో ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. అండ్ దిస్ ఈజ్ ది ఫస్ట్ వీడియో ఆఫ్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ వచ్చే పార్ట్స్లో మనం రిమైనింగ్ అదర్ కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్, సైనింగ్ ఆఫ్ యువర్ మోడర్న్ టీచర్.